హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి అప్లై చేసుకునే విద్యార్థులకు తెలంగాణలో 2024 డిఎస్సి రాసే విద్యార్థులకు వచ్చేసి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీలో పాస్ మార్కులు వస్తే డిఎస్సికి అర్హులే. 2011 కంటే ముందు వారికే ఈ ఛాన్స్. 2011 కంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు జస్ట్ డిగ్రీలో పాస్ అయితే చాలు, మీరు వచ్చేసి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. మరి 2011 ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటి అంటే 2012 నుంచి 2023 వరకు ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే ఆ తర్వాత పాస్ అయిన వారికి మార్కుల శాతం తగ్గింపు. అంటే చూడండి, ఇంత ముందుకు డిఎస్సి అప్లై చేసుకోవాలి అంటే ఓసీలకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటేనే మనము డిఎస్సికి అప్లై చేసుకోవాల్సి ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఓసీలకు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులకు 40% మార్కులు ఉంటే మనం డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా. 2011 కంటే ముందున్న విద్యార్థులు జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. డిఎస్సికి తెలంగాణ డిఎస్సికి 2012 నుంచి డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్కి ఓసీ వాళ్ళకి 45%, రిమైనింగ్ వాళ్ళకి 40% ఉన్నా కూడా మనము డిఎస్సికి అయితే అప్లై చేసుకోవచ్చు. డిఎస్సి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు గడువు కూడా పొడిగింపు చేయడం జరిగింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ డిఎస్సి స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.